పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మీర్పేట్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత బాలరాజు డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన కొడుకును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. చట్టం ముందు అంతా సమానులే, తన కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అంటూ పబ్లిక్ లో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. మైనర్ బాలికకు భరోసా ఇవ్వటంలో రేవంత్ సర్కార్ విఫలమైందని, బండి కేసులో పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సునీత ఆరోపించారు. మంత్రి బండి సంజయ్ గారి కొడుకు 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ఆమె మీద కేసు ఆమె పెట్టడం జరిగింది. ఈ నిందితుడిని అరెస్ట్ తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తలేరు. ఇంకొకటి ఇతన్ని ఈ పెద్ద నాయకుడు అని చెప్పి బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ్ ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ దాన్ని అందరూ చూస్తున్నారు. మీడియా సందర్భంగా మేము చెప్పేది ఒకటే, ఫోక్సో కేసు కూడా పెట్టిరు బండి భగీరథ్ మీద. ఫోక్సో కేసు పెట్టిన ఎమ్మటే అరెస్ట్ చేయాలి, అయినా అరెస్ట్ చేయలేదు. బండి సంజయ్ గారు ఒక సమావేశంలో అంటున్నాడు, ఎవరైనా సరే చట్టానికి చుట్టం కాదు, నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అంటున్నాడు. కానీ మళ్ళీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నా కుటుంబంలో నా భార్య నా పేగుబంధం బాధపడుతుంది, ఏడుస్తుంది, డిప్రెషన్ లోకి పోతుంది అని అంటున్నాడు. అవతల అమ్మాయి కూడా ఒక మైనర్ బాలిక, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా కడుపు పోతనే కదా, వాళ్ళ పేగుబంధం కూడా బాధపడుతుంది కదా. ఈ రోజు నువ్వు పెద్ద నాయకుడివి, ఒక 2 నెలలు అయిన తర్వాత ఎక్కడిదక్కడ ఈ సద్దుమణిగిన తర్వాత నీ కొడుకు పెద్ద సంబంధం తెచ్చి పెళ్లి చేస్తావు. అదే అమ్మాయి పరిస్థితి ఏం కావాలి?